విద్యుత్ అమరవీరుల త్యాగాలు వృధా కాలేదని సిపిఐ రామగుండం నగర కార్యదర్శి కె కనకరాజ్ అన్నారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఘోష్క మోహన్, గౌతమ్ గోవర్ధన్లతో కలిసి కనకరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలను అవలంబించవద్దని, కరెంటు ఛార్జీలను పెంచొద్దని 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీలు చేసిన మహత్తర పోరాటం వల్లనే నేడు కరెంటు ఛార్జీలు ఇంకా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పోరాటంలో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిల త్యాగం వృధా కాలేదని తెలిపారు. నేడు ఆనాడు కమ్యూనిస్టులు చేసిన పోరాటం వల్లనే నేడు రైతులకు విద్యుత్తు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కమ్యూనిస్టులు ఏం చేశారు అని అడిగే వాళ్లకు ఇదే ఒక సమాధానమని సూచించారు. అమరవీరులు చూపినటువంటి పోరాట స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. జీతగానిగా పేరొందిన చంద్రబాబు నాయుడు మరి ప్రపంచ బ్యాంక్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మరి కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచడం జరిగింది. దానికి నిరసనగా అనేక మార్లు వామపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎన్నిసార్లు తనకు విన్నవించినా వినకపోవడంతో మరి ఏదైతే 9 వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వేలాది మంది వామపక్ష పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది, దమనకాండ చేయడం జరిగింది. దానివల్ల 3 అమరులు కావడం జరిగింది. అనేక మంది మొన్న అమరుడైన సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా అనేకమైన దెబ్బలు తిని చేతులు కాళ్ళు ఇరిగే పరిస్థితి ఆ రోజు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఉమ్మడిగా జరిపినటువంటి విద్యుత్ పోరాటం ఏదైతే ఉన్నదో దానివల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది జరిగింది. భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన ప్రజలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వము చేసినా కూడా వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ చూస్తూ ఊరుకోదని ప్రజాపాలన ప్రజారంజకంగా జరగాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా కనివిని ఎరగనటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం అనేది జరిగింది. ఆ విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి వరకు ఎవరు కూడా భరించలేనటువంటి విధంగా ఉండడం మూలంగా ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 9 వామపక్షాలతో పాటు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఈ విద్యుత్తు పోరాటంలో రాష్ట్ర వ్యాపితంగా అనేకమైనటువంటి పోరాటాలు, నిరాదీక్షలు, ధర్నలు చేపట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా నరహంతక చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ పోరాటాలకు మరి అణచివేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఆనాటి వామపక్షాల ఆధ్వర్యం లోపల కూర్చొని మా ఈ యొక్క సమస్య పరిష్కరించాలంటే, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే మరి మనం ఉమ్మడిగా విద్యుత్తు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని వాళ్ళు ఏదైతే పోరాటం ఇది బంద్ పిలిపించి రాష్ట్ర పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఆ రోజు 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఆ పిలుపు ఇవ్వడం మూలంగా జరిగింది. ఆ రోజు బషీర్బాగ్ సాక్షిగా అనేకమైనటువంటి పోరాటాలు అందరూ కూడా అక్కడ చేరుకొని చేయడం జరిగింది. ఆ పోరాటాన్ని అణచివేయడం కోసం ఆ రోజు గుర్రపు డెక్కలతోటి తొక్కియడమే కాకుండా భాషవాయువు ప్రయోగించడం అనేది జరిగింది. అప్పటికి కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కామ్రేడ్ల మీద మరి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అనేది జరిగింది. ఆ కాల్పుల్లో అనేక మంది గాయాలు కావడం అనేది జరిగింది. అదేవిధంగా 3 అమరులు కావడం అనేది జరిగింది.
ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మార్కపురి సూర్య, మడికొండ ఓదమ్మ, తొడపునూరి రమేష్ కుమార్, ఆసాల రమ, రేణుకుంట్ల ప్రీతం, నవీన్, జగన్, సుందర్రాజ్, రాజేశ్వరరావు, నూకల మొండి, మంజుల తదితరులు పాల్గొన్నారు.